ఇదివరకైతే కనుక మనకు ఫోన్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ ఫోన్ ఎత్తిన తర్వాతనే తెలుస్తుంది అవతల వాళ్ళది. ఆ తర్వాత ఇప్పుడు ట్రూ కాలర్స్ వచ్చిన తర్వాతన ఎవరికి వాళ్ళది వాళ్ళ పేరు ఏ పేరుతో రిజిస్టర్ అయిందో అది వస్తూ ఉన్నటువంటి. అయితే ఆ ట్రూ కాలర్ ద్వారా దాంట్లో తేడాలు జరుగుతున్నాయి, దానివలన డేటా చౌర్యం జరుగుతుంది, ఇట్లాంటి ఆరోపణల నేపథ్యం. ఇప్పుడు ఏ సంస్థకు ఆ సంస్థే అట్లాంటి ఇన్బిల్డ్ కాలర్ ఐడి ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఈ స్పామ్ కాల్స్, మోసపూరిత కాల్స్ వీటన్నిటికి కూడా ట్రూ కాలర్ కారణం అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనే కాలర్ ఐడి సమాచారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలే మొబైల్ స్క్రీన్ మీద చూపెట్టబోతున్నాయి. ప్రస్తుతం ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో మొబైల్ వినియోగదారులు ఈ కాలర్ ఐడి సేవలు పొందుతున్నారు. ఇక మీద ఇలాంటి యాప్లు అవసరం లేకుండా కాల్ నేమింగ్ ప్రజెంటేషన్ CNAP సేవలు అందుబాటులో రాబోతున్నాయి. ఇందుకోసం జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా కంపెనీలు, HP, డెల్, ఎరిక్సన్, నోకియా తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దశల వారీగా CNAP సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే పనిలోనే. అయితే ఈ CNAP సేవలు ప్రస్తుతానికి ఏ నెట్వర్క్కి ఆ నెట్వర్క్ పరిధిలోనే పరిమితం కాబోతున్నాయి. ఎయిర్టెల్ వినియోగదారుడు మరో ఎయిర్టెల్ నెంబర్కి ఫోన్ చేస్తే కాల్ చేసింది ఎవరు అనే సమాచారం కనిపిస్తుంది. ఎయిర్టెల్ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం మొబైల్ స్క్రీన్ మీద పేరు డిస్ప్లే అవుతుంది. అదే ఎయిర్టెల్ వినియోగదారుడు జియో లేదా VI నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి కాలర్ ఐడి జియో లేదా VI వినియోగదారులకు కనిపించదు. టెలికాం ప్రొవైడర్లు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తే CNAP సదుపాయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.